మన ఐశ్వర్యము, మన సమృద్ధి దేవునిలో ఉంది. మన ఉద్యోగంలో లేదు, ఒక దేశంలో లేదు, ఒక ప్రాంతంలో లేదు, కానీ దేవునిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులున్నా, ఎంత కరువున్నా దేవుడు మనల్ని సమృద్ధిలో జీవింపజేయగలడు. అది ఆ సత్యం మీ హృదయంలో నాటబడి ఉండాలి. కాబట్టి మీరున్న పరిస్థితిలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అనేక మంది కష్టాల్లో ఉండొచ్చు. కష్టాల్లో నుంచి, మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి సమృద్ధిలోకి నడిపించే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి? నేను ప్రార్థన చేసే, ప్రభా నువ్వు చేసే అంటే సరిపోదు. దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడంటే సాధారణంగా నడిపిస్తాడు మనల్ని ఆ మార్గంలో. కాబట్టి నడిపించే ఆ మార్గం తెలుసుకోకపోతే మనము ఆ సమృద్ధిలోకి మనం అడుగు పెట్టలేము, దాన్ని మనం గ్రహించలేము, అనుభవించలేము. నమ్మిన వారు ఆమెను చెప్పండి.